ఆయన 1.5 కోటి ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో, అదే హైయెస్ట్. ఇవాళ రోజున 10 కోట్లు లెక్క అవుతుంది, అప్పుడు 1.5 కోటి అంటే. ఈయన ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? 22 లక్షలు ఖర్చు పెట్టాడు. కోట శ్రీనివాసరావు గెలిచేశాడు ఈయన. అది ఈ కాన్ఫిడెన్స్ బేసిస్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టారంటే మరి వైసీపీ వాడు కూడా ఖర్చు పెట్టి ఓడిపోయాడు కదా లెక్కనైతే బేసిక్ గా. కానీ ఖర్చు పెట్టకుండా ఉంటే గ్యారంటీ వాడుతున్నారు, అది కూడా సమస్య. ఖర్చు పెట్టకుండా ఉంటే గ్యారంటీగా వాడుతున్నారు. ఖర్చులో ఎక్కువ పెట్టారని నేను గెలవట్ల. కానీ ఇవాళ రోజున డబ్బులు ఇవ్వకపోతే, నాకు బాగా గుర్తు, తిరుపతిలో నేను పనిచేసేటప్పుడు ఫోన్ చేసి, సార్ మేము బాయ్కాట్ చేసామన్నారు. తిరుపతికి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అక్కడ ఉన్న స్ట్రింగర్ని వెళ్ళమన్నా. వెళ్ళాక తను ఫోన్ చేసి, సార్ ఇది వార్త ఎత్తని అవుతారు సార్ అన్నాడు. ఏదో చెప్పాయా, నువ్వు నవ్వాళ్ళు నవ్వకూడదు, నేను చెప్తాను చెప్పన్నా. వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఎలక్షన్కి రారంట సార్, ఓటింగ్ వేయరంట, మనల్ని అడుగుతున్నారు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వమని చెప్తున్నారండి. అంటే మనం పార్టీలో వాళ్ళకి చెప్పి అక్కడ 10,500 ఓట్లు 1000 ఓట్లు ఉన్నాయా, వాళ్ళకి డబ్బులు ఎత్తి వస్తారంట లేకపోతే రారంట అని చెప్పి మనం చెప్పాలట. వాళ్ళు కోరుకుంటుంది అది. లైట్ తీసుకోమన్నాం, బాయ్కాట్ స్క్రోలింగ్ కూడా వేయలే నేను, ఎందుకంటే దాన్ని చూసి అక్కడికి ఎవడన్నా వెళ్ళి డబ్బులు ఇస్తాడే నిజంగానే. అంటే ఇది ఎప్పుడు 2008-9 ఆ టైం.